బట్ మీరు స్టార్ట్ అయినప్పుడు, మీ నడక స్టార్ట్ అయినప్పుడు అసలు ఏమనుకుని వచ్చారు అసలు హైదరాబాద్‌కి? ఏంది లేదు, బతకడానికి వచ్చాం మనం అంతే. హ్మ్. హ్మ్. మనకసలు ఈ ఆర్టిస్ట్ అవుతాము, హ్మ్. ఇవన్నీ ఉంటాయని అసలెప్పుడు అనుకోలేదు. హ్మ్. మరి బ్రతకడానికి వచ్చిన వాళ్ళకి అంటే ఇనీషియల్ డేస్‌లో నుంచి ఒక ఈ టర్న్ ఎలా వచ్చింది సార్ మీకు? బతకడానికి వచ్చినప్పుడు కొన్ని రోజులు బాగా కష్టమైంది. కష్టమైన తర్వాత ఒక ఫ్రెండ్ ఒకాయన ద్వారా పాలాటి విశ్వనాథ్ గారని ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన డీడీకి యాడ్స్ చేస్తుంటారు. హ్మ్. ఆ తర్వాత అలాగా మీర్ గారి దగ్గర అసిస్టెంట్‌గా ఆయనే చేర్చారు. అలా కాదంబరి కిరణ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా, హ్మ్. అలా మళ్ళీ సీసీ ఛానల్స్‌లో ఎడిటర్‌గా, హ్మ్. అక్కడి నుంచి చిన్నంగా ఫ్రీలాన్స్ చేసుకుంటా, హ్మ్. ఇంట్లో సమస్యలన్నీ తీర్చుకుంటా, హ్మ్. రిలాక్స్డ్‌గా హ్మ్. మంత్లీ సాలరీకి జెమినీలో జాయిన్ అయ్యాను. హ్మ్. అలా జెమినీ టీవీ నుంచి చిన్నంగా స్టార్ 2000 కాంటెస్ట్ అని హ్మ్. అలా ఆర్టిస్ట్‌గా చిన్నంగా. లేతే ఆన్ స్క్రీన్‌కి మనల్ని తీసుకున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఏం లేదండి, అసలు తెలీదు మనకి ఇది. హ్మ్. అవకాశం వచ్చింది చేద్దాం అంతే. అంతే. నేను నెక్స్ట్ ఒకవేళ హీరో అయితే హ్మ్. వెయిట్ చేసి ఈ స్థాయికి వెళ్ళే పాత్రలు చేయాలి, ఇలాంటి ఆలోచనలు లేవు. హ్మ్. గో విత్ ద ఫ్లో అంతే. హ్మ్. నాకు పని దొరికింది చేసేద్దాం, ఆ టైంకి పని ఏదొస్తే దొరికింది చేసేద్దాం హ్మ్. ఆ అంతేనండి. టైంకి ఏదొస్తే అది అంతేనండి, అలా చేసుకుంటే చేశాను, వెళ్ళిపోవాలి. అలాగే హ్మ్. చేశాను. మళ్ళీ ఇంటికంటూ వస్తే కార్‌లోనే వస్తాను అని ఛాలెంజ్ చేసి అవును, అవును. వచ్చారని అన్నారు. ఛాలెంజ్ చేయలేదులే కానీ హ్మ్. నేను అనుకున్నా హ్మ్. ఊరెళ్తే కారు తీసుకొని వెళ్ళాలి అంతే, లేకపోతే లేదనుకున్నా. హ్మ్. దేవుడు దానికి కూడా సహకరించాడు. ఏంటి ఆ మొండి ధైర్యం ఏంటి? ఏ రికగ్నైజేషన్ లేదు కదా లైఫ్కి. ఒక ఒక దశకు వచ్చినప్పుడు అనిపించింది యూఆర్ నథింగ్ అని. హ్మ్. బట్ ఏదోటి ఉంటే ఇంటికి హ్మ్. వెళ్ళినా గౌరవం ఉంటుంది, ఊళ్ళోకి వెళ్ళినా గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులకి మనం ఏం సంపాదించినా, సంపాదించకపోయినా మన సంపాదన ఎంతున్నా బావుండాలని కోరుకుంటారు తప్ప, వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఉండవు. మా హ్మ్. వాడు బాగున్నాడు అని అనుకోవటంలో ఉండే ఆనందం హ్మ్. అంతకన్నా ఇంకేముంటదండి తల్లిదండ్రులకి. హ్మ్. వాళ్ళేం కోట్లు ఎక్స్పెక్ట్ చేయరు. అవును. అదే అంటున్నాను. హ్మ్. సంపాదించుకున్నా నేను నా దగ్గర ఉంటది. హ్మ్. వాళ్ళేం ఆశించరు. అది తెలీదు. ఆ వయసు అటువంటిది. హ్మ్. అంతే. అలా హ్మ్. అనుకున్నాను. హ్మ్. దేవుడు సహకరించాడు. హ్మ్. ఎన్ని సంవత్సరాలు తీశారు కారు? ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ పట్టిందండి. అప్పులు తీర్చడానికి టైం పట్టింది. హ్మ్. 2 ఇయర్స్ కాదులెండి, 3 ఇయర్స్ పట్టింది. 3, హ్మ్. 4. 3 ఇయర్స్ అంటే చాలా త్వరగా తీసినట్టే సార్. మీరు ఒక అంటే రకంగా అప్పుడు ఎడిటింగ్‌లోనే కొంచెం నేను 18 అవర్స్, 19 అవర్స్ పనిచేసేవాడినండి. 19 అవర్స్ పర్ డే. చాలామంది మహానుభావులు చేయించుకున్నారు.